నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడుకు సంబంధించి చూస్తే ప్రధాన హెడ్లైన్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ఉత్తర్వులు జారీ చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు. నేడు జమ్మికుంటలో భారాస అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నిషేధం విధించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? ఆయన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోదా? భారాస కార్యకర్తలకు 96 గంటల పాటు అవిశ్రాంత ప్రచారం చేశారు. మానుకోట రోడ్ షోలో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ విద్వేష ప్రసంగం, రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా కనిపించవంటూ కూడా ఒక వార్త ప్రస్తుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాజ్యాంగం ఉండాలా వద్దా, ఇది ఈసారి ఎన్నికల ఎజెండా మార్చాలంటున్న భాజపా వైపు, లేకపోతే సంరక్షించాలనుకుంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తేల్చుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత లక్ష్మీరెడ్డికి సంబంధించినటువంటి అక్కడ ర్యాలీలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూడొచ్చు. అలాగే కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ ప్రయత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేనట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అలాగే భాజపాకు రజాకార్లకు పట్టిన గతే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నానని పగబట్టి నాపై కేసు పెట్టారని కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. అలాగే కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి ముందు నుంచి ఊహించిందే. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. సో పర్యటన ఉండబోతుంది. వరుస పర్యటనలో జరుగుతున్నటువంటి పరిస్థితి. నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన ఒక వార్త కూడా కనిపిస్తుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కూడా పెంచినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎండ దృష్ట్యా కొన్ని కారణాలు పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో. అలాగే ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ఫిలిమ్స్ అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల కోసం జూన్ 9 గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష జరబోతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి, హైదరాబాద్లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంచెం అక్కడ మాధవీలతకు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. యూపీఏ ఎన్డీఏల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి, సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని కూడా వ్యాఖ్యలు చేశారు. గుర్తులు లోడింగ్ యూనిట్ల నిల్వలకు కొత్త ప్రోటోకాల్, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ. అన్నదాతే గెలుపు నిర్ణేత, నిజామాబాద్ లోక్సభ స్థానం పార్టీలకు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం. అలాగే మరొక వార్త చూసుకుని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత, తహసీల్దార్ ఎస్హెచ్ఓల పిటిషన్లపై హైకోర్టు స్టే అని ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామని కొన్ని వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. 10,000 చొప్పున వేతనం కూడా ఇస్తామని చెప్పారు. అలాగే బల్లగుద్ది చెబుతున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే అని కూడా ముక్తకంఠంతో నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. సో అమిత్ షా ఫేక్ వీడియోతో నాకేం సంబంధం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. జార్ఖండ్ పీసీసీ చీఫ్ రాజేష్ ఠాకూర్ను ఢిల్లీ పోలీసులు సమన్లు ఇచ్చారు. సో ఈ అంశం నేపథ్యంలో, రిజర్వేషన్ అంశం నేపథ్యంలో తెలంగాణలో 12 పక్కా, కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని కూడా ఆదేశించారు. అలాగే ఈ నెల 8-10 తేదీలో రాష్ట్రంలో మోదీ ప్రచారం కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా ప్రచురించారు వార్త. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి, మోదీ ప్రజానిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అబద్ధాలు పదే చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ కూడా నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని ఖతమవుతుంది, గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుందని కూడా రాజ్నాథ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రజాకార్ల ప్రతినిధి ఓడించాలి, ఆయన పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలి, 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి, హిందువులు ముస్లింలు బీజేపీ గెలిపించాలి, పాత బస్తీ రోడ్ షోలో కేంద్ర మంత్రి అమిత్ షా. సో ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవంత్దే, ఆయనే తొలిముద్దాయి, ఎంతటి వారున్నా వదలం, జైలు ఓచర లెక్కపెట్టక తప్పదంటూ కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఈరోజు ఆయన పర్యటన కూడా రద్దయినటువంటి పరిస్థితి. 500 కోట్ల భూమి రాసి ఇచ్చేశారు. గత సర్కార్ హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత భూమి అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. మునుగోడులో 46.6 డిగ్రీలు మండిపోతున్నటువంటి ఎండకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, సిర్పూర్ కమిషన్ రిపోర్టు సస్పెన్స్, ఇవన్నీ కూడా వార్తలున్నటువంటి పరిస్థితి. అలాగే సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి.
ప్రధానంగా రోడ్ షోలో నిన్న కీలకంగా వ్యాఖ్యలు చేసి 40 ఏళ్ళుగా రజాకార్లు ఏలుతున్నారు, ఈసారి బీజేపీకి మంచి అవకాశం ఇవ్వండి అని కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి. కేసీఆర్ ప్రచారంపై నిషేధం, సిరిసిల్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలు అనే వ్యాఖ్యలు. కేసీఆర్ కూడా స్పందించారు, నాపైన ఉంటాయా మిగతా వాళ్ళపై చర్యలు తీసుకున్నారు, రేవంత్ పైన కూడా చేసినట్టు 48 గంటలు నిషేధిస్తే 96 గంటలు అవిశ్రాంతిగా పనిచేస్తారు, లక్షలాది మంది బీఆర్ఎస్ పేర్లు పోరాడతారని కూడా కేసీఆర్ చెప్పారు. తప్పుడు ప్రచారంతో బురద చల్లే ప్రయత్నం అని కూడా ప్రధానంగా 10 ఏళ్ల యూపీఏ 9 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. బీజేపీ అజెండా రిజర్వేషన్లు రద్దే అని మరొకసారి పునరుద్ఘాటిస్తూ అదే ప్రధాన అంశంగా ముందుకు కేసీఆర్ వెళ్తున్నారు. మే 13న తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ను డకౌట్ చేస్తామని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవ్వడమే జగన్కు తెలుసు, బొబ్బులి పాయికరావుపేట ఏలూరు సభలో ఏపీ సీఎం జగన్ అనే అశేష్ జనం సంబంధించి వార్త కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పక్కనే జగన్మోహన్ రెడ్డి చిత్తపడంతో మరొక వార్త కూడా ప్రచురించారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబు అనే వ్యాఖ్య చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారు. దేశంలో 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతుందని కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫేక్ వీడియోలపై విచారణ, క్షేత్రస్థాయి నుంచి నివేదిక రాగానే చర్యలు అనే వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహణ అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి రెడ్ జోన్లో రాష్ట్రం 11 జిల్లాలో 47 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉన్న వార్త కనిపిస్తుంది. మెండ్లు మండిపోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా హెచ్చరిస్తున్నారు. గెజెట్ కమిషన్ స్టేట్మెంట్లపై మోదీ అమిత్ షా వైఖరి ఏంటి అనే నిన్న బీజేపీ ఎజెండా రిజర్వేషన్ సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదికలు చూపిస్తూ 2000లోనే రాజ్యాంగాన్ని మార్చేందుకు గెజెట్ తెచ్చారు. జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అందుకే అని కూడా రేవంత్ రెడ్డి నిన్న చదివి వినిపించి మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ కూడా దానికి తగ్గట్టుగానే కౌంటర్లు ఇస్తుంది. చూడాలి ఏం జరగబోతుందో. అలాగే మరొక వార్త చూసుకుంటే సాయంత్రం 6 దాకా ఓటేయొచ్చు, గంట టైం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. అలాగే 5, 9వ తేదీలో రాష్ట్రంలో రాహుల్ టూర్ ఉండబోతుంది. నిర్మల్, గద్వాల, కరీంనగర్, సరూర్ నగర్లో ప్రచారం. 6, 7 తేదీలో ఎల్లారెడ్డి, తాండూరు, నర్సాపూర్, చేవలో ప్రియాంక ప్రచారం అనే వార్త కనిపిస్తుంది. 12 సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కానీయం, సిటీని గుప్పెట్లో పెట్టుకోవాలని మోదీ కుట్ర చేస్తుండంటూ కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా కనిపిస్తుంది. మేడే వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పాత బస్తీలో అమిత్ షా రోడ్ షో ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవీలత కిషన్ రెడ్డి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి, ప్రధానంగా 40 ఏళ్ల తర్వాత ఒక అవకాశం ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది పోటీ, ఆదిలాబాద్లో అత్యల్పంగా బరిలో నిన్న ఈసీ సీఈఓ సంబంధించి వికాస్ రాజ్ కొన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే చివరిగా చూసుకుంటే కేసీఆర్కు ఈసీ షాక్, 48 గంటల పాటు నిషేధం, కుక్కల కొడకల్లారా మాటలపై ఈసీ చర్యలకు ఆదేశాలు జారీ చేసిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేందుకు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు అనుకున్నారు. కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ప్రధానంగా చూసుకుంటే చాలా వార్తలు రిజర్వేషన్ అంశంలోనే మనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వేషన్ అంశం కేసీఆర్ పట్టుబట్టి గతంలో చాలా సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే మోదీ మానియా ఏంటి, మోదీ యొక్క ఎలా ఉండబోతుంది, 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు చెప్పే ప్రయత్నం పదే నేను ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే 2000లోనే గెజెట్ మార్చేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు గెజెట్ ఉన్నటువంటి పరిస్థితి. జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ అందుకే చేశారని కూడా రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాన్ని బీజేపీ పార్టీ కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. నేను రేవంత్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు, మరొకసారి దాన్ని ఆస్త్రంగా చేసుకుని ముందుకెళ్తున్నారు. ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వస్తే రాజ్యాంగం ఉండాలా వద్దా అని కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని ప్రచారాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం రాష్ట్రంలో పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రచారస్థానం లేదేమో అనిపిస్తుంది. రిజర్వేషన్ అంశం అంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమిషన్లు వేశారు, దాని మీద రివ్యూ చేయమన్నారు. అంటే 10 ఏళ్లకు ఒకసారి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 10 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ సమీక్షించాలని చెప్పేస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సమీక్షలు చేయాల్సిన అవసరం. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం చేయబడినట్టు అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం రిజర్వేషన్ సమీక్ష చేయాలని చెప్పేసి దాన్ని ఇప్పుడు పట్టుకుంటే వక్రీకరించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దాన్ని వక్రీకరించారు. రిజర్వేషన్ రద్దు అనే అంశం గతంలోనే వాజ్పేయి ప్రభుత్వంలోనే
మొదలైంది. అంటే వాజ్పేయి ప్రభుత్వంలో మొదలైన బీజేపీ మూల సిద్ధాంతాలను మోడీ అమిత్ షా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 370 ఆర్టికల్ చేయడం కానీ ఎన్ఆర్సీ ఇవన్నీ తీసుకురావడం జరిగాయని చెప్పేసి నిన్న చెప్పారు. అంటే క్రమక్రమంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేసిన ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేకము మైనార్టీ అంటే మతపాధిపతంగా ఇచ్చే రిజర్వేషన్ మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. నేను దీని విషయంలో కూడా మీడియా రేవంత్ ప్రశ్నించినప్పుడు అది మతపాధిపమైన రిజర్వేషన్ కాదు, బీసీలో ఈ గ్రూప్ చేర్చారు. ఈ గ్రూప్ ఏబిసిడి రిజర్వేషన్ రావాలి, బీసీ రిజర్వేషన్ ఏబిసిడి రావాలి. ఈ ఎట్లా వచ్చింది? ఈ అనే రిజర్వేషన్ ఎందుకు చేర్చారు? పోనీ బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచారా? అంటే బీసీలకు పుట్టగొట్టి మైనార్టీలకు ఇస్తున్నారు కదా, మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేకపోయారు, మాట్లాడలేకపోయారు? మతపాధిపత రిజర్వేషన్ కాదు అన్న రేవంత్ రెడ్డి, ఎస్ మేము మైనార్టీలకు 12% ఇస్తామని చెప్పేసి ఎందుకు చెప్తా ఉన్నాం? మైనార్టీ అంటే మతపాధిపతం కాదా? అన్ని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నటువంటి 6 గ్యారెంటీలలో ఏదో నిన్నటి వరకు చెప్పుకున్న 6 గ్యారెంటీ చేశాం. కానీ ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా కృష్ణమూర్తి గారు, అంటే ముందు నుంచి కూడా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని బీజేపీ పార్టీ చెప్తుంది. మొన్న లడ్డా కానీ లేకపోతే అమిత్ షా కానీ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు దాన్ని ప్రస్తావించకుండా, దాని మీద ఒక క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా, దానికి అవునా కాదా అని చెప్పకుండా రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా తీసుకుని సైడ్ ట్రాక్ పట్టించడానికే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తామంటే 6 గ్యారెంటీని అమలు చేయట్లేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు, 0 బిల్ అన్నారు. తర్వాత ఏం చేశారు? మన దగ్గరలో ఈసీ అనుమతి నోటిఫికేషన్ వచ్చింది, కోడమల్లోకి వచ్చింది కాబట్టి మనం వేశారు, వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పథకం అని చెప్పారు, 500 వస్తుందా చెప్పి అనౌన్స్ చేసి ప్రారంభించారు, అంటే అమల్లోకి రాలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అంటే ఇవన్నీ కూడా చర్చకు రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అంశం ప్రజల్లో చర్చకు రాకుండా ఉండాలి అన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. వాస్తవానికి రిజర్వేషన్ ఎవరు ముట్టుకునే అవకాశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. అదే అది నిజానికి మీరు అన్నట్లు వాస్తవం. అది ఏ పార్టీ కూడా రిజర్వేషన్ టచ్ చేసే పరిస్థితి ఉండదు. బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టినా ఆయన కూడా దీన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. మూల సిద్ధాంతం అంటున్నారు. కానీ ఇవన్నీ ప్రజలను కొంత మొదలు పెట్టారు, ప్రజలను కొంత గందరగోళం ఉండేది. అసలు విషయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి, ఇవన్నీ పనికొస్తాం. అసలు విషయాలు చర్చకు రావాల్సిన విషయాలు చర్చించకుండా ఉండాలి. అంటే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాలి అనేది రాజకీయ పార్టీల ఎత్తుగడ. ఇందులో భాగంగా జరుగుతున్నారు. నిన్న అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. నిన్న ప్రధానంగా మీరు మాట్లాడుతున్న అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. నిన్న తెలంగాణకు సంబంధించి మాధులతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. సో దానికి సంబంధించి కూడా చాలా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదని చాలా ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. మరి దానికి వివరణ ఇస్తారా అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారినట్టు. నిన్న ప్రధానంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రజాకారులకు సంబంధించి 40 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాయి. సో ఇది క్లియర్ కట్గా ఆయన ఒక అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చారంట అంటే అమిత్ షా మాటల్లో నిన్న ఒక క్లారిటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే రిజర్వేషన్లకు మేము రద్దుకు సంబంధించి ఎటువంటి అంశం తీసుకోవట్లేదు, మోదీ ఉన్నంత వరకు ఉంటుందని క్లారిటీ ఇస్తూనే మీరు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదని ప్రశ్నించారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాన్ని ఏం మాట్లాడుతున్నారు? రిజర్వేషన్ డైవర్ట్ చేయండి. నేను చెప్పాను రేవంత్ రెడ్డి, మతపరమైన రిజర్వేషన్ లేవు అన్నారు. లేవు అంటేనే బీసీఈలో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నారు. స్టేట్మెంట్ డ్యూయల్ లో ఉంది. దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడలేదు, అప్రస్తుతం చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ ఏమంటుంది? తన వైఖరి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రిజర్వేషన్ కొనసాగిస్తాము, కానీ మతపరమైన రిజర్వేషన్ మేము ఎట్టిపోయేతో అనుమతించే లేదు, ఖచ్చితంగా వాటిని తొలగిస్తాము. వచ్చిన ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 4%
ఈ బీసీ ఈ కేటగిరీలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేసి దాన్ని బీసీలకు సమానంగా పనిచేస్తాం, బీసీలకు దానికి అలాట్మెంట్ ఇస్తామని చెప్పారు. అంటే రిజర్వేషన్ 4% ఉంది, 4% తగ్గించామని చెప్పట్లేదు. బీసీ కోట 4% ఉంది, ఆ 4% కోట తగ్గించట్లేదు, కానీ మేము దాన్ని పంచుతామని చెప్తా ఉన్నాం. అంటే బీసీలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? మైనార్టీ రిజర్వేషన్ ప్రవేశం ద్వారా బీసీ ఈ కేటగిరీలో బీసీ దాంట్లో ఈ కేటగిరీతో వచ్చిన ద్వారా ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ వ్యతిరేకమని బీజేపీ చెప్తా ఉన్నారు. దాన్ని ఆ మత ప్రాతిపదిక రిజర్వేషన్ ముగ్గురు వ్యతిరేకం అనేది కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్ష పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా దీని మీదే రాద్దాంతం చేసి మొత్తం ఎన్నికల ప్రచారం మొత్తాన్ని దీనితో పోవాలి. ఎన్నికల ప్రచారం అనేది ఈ అంశం, రిజర్వేషన్ అంశం పోవాలి. గ్యారంటీల అంశం కానీ, రైతు రుణమాఫీ అంశం కానీ, మిగతా ఏ అంశాలు రాకుండా ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నది. ఆ ప్రణాళికలో భాగంగానే బీజేపీ ఆ ట్రాప్ లో వెళ్ళిపోయి రాలేదు. కాంగ్రెస్ ట్రాప్ లో బీజేపీ పడిపోయింది. రిజర్వేషన్ అంశంతో బీజేపీ ఆ ట్రాప్ లో పడిపోయింది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత స్పష్టంగా విమర్శ ఉంది. బీజేపీ తన వైఖరి ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించింది. రిజర్వేషన్ సహించము, మైనార్టీ రిజర్వేషన్ సహించము. కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ పురుష పెట్టే బాగున్నాడు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికైనంత వరకు పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది అంటారు కృష్ణమూర్తి గారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా చేసుకుంది, పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఇంకా దాన్ని సాక్ష్యాధారాలతో తప్ప నా దగ్గర ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆగే ప్రసక్తి అయితే లేదనుకోవాలి మనం. ఖచ్చితంగా అంటే ప్రచారంలో ఒకే రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ తీసుకుపోయినప్పుడు బీజేపీ 6 గ్యారంటీల అమలు విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో కానీ ప్రజలకు వెళ్ళాలి. కానీ ఎందుకు కానీ రాష్ట్ర బీజేపీ ఆ రకంగా వెళ్ళట్లేదు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలో పడిపోయింది. మరి రాష్ట్ర బీజేపీ నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంత క్లాస్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అందులో ప్రచారం ఉధృతం చేయడం పాటు కొన్ని సలహాలు సూచన చేశాను. మరి దీని చర్చకు వచ్చిందా రాలేదా? వస్తే ఈ అంశాన్ని ఇంకా బీజేపీ కూడా సాగదీయాలనుకుంటున్నా, లేదు అంటే ఈ అంశాన్ని ఇప్పటికే క్లారిటీ ఇచ్చి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద బీజేపీ క్లారిటీ ఇచ్చింది. అమిత్ షా సహా నరేంద్ర మోదీ. అంటే ఇంకోటి కూడా వస్తుంది, అంటే కేసీఆర్ అంటే గతంలో కేసీఆర్ కి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తగ్గట్టుగా బీజేపీ పార్టీ అంశంలో స్పష్టంగా మాట్లాడలేకపోతుంది అన్నటువంటి చిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో దాన్ని ఇంకా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి లాంటి నేతలను సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కూడా ఆయన సూచనలు చేసినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? గట్టిగా కౌంటర్లు ఇస్తారా? లేదు అంటే మరి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లో తెలియజేస్తారా అనేది పార్టీకి నాయకత్వ వ్యూహం, ప్రచార వ్యూహం ఆధారపడింది. పార్టీ అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు కొంత గందరగోళంలో ఉన్నదేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే అసలైన విషయాలను తెరమలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిలదీసేందుకు మంచి అవకాశం. కానీ ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళట్లేదు, బీజేపీ వెళ్ళట్లేదు. కాంగ్రెస్ పార్టీ ట్రాక్ లో పడిపోయింది బీజేపీ. ఇప్పటికి రిజర్వేషన్ల విషయంలో ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చారు, చెప్పాల్సిన వేదికలన్నీ చెప్పారు. దాన్ని వదిలేసి మైనార్టీ రిజర్వేషన్ విషయంలో పార్టీ వైఖరి తెలియజేస్తూ కాంగ్రెస్ హామీల విషయంలో మాట్లాడుతుంది. ఏమైంది? 4000 నిరుద్యోగ వృత్తి, 2000 మహిళలకు ఇష్టం ఏమైంది? 500 సీట్లు ఏమైంది? 200 విద్యుత్ పవర్ ఏమైంది? ఫ్రీ పవర్, ఇవన్నీ అడగాల్సిన అవసరం అడగట్లే. రైతు రుణమాఫీ ఏమైంది? రైతు బంధు 15,000 ఇష్టం ఏమైంది? పెన్షన్ వేయట్లేదు ఇంకా సరిగ్గా. కొంతమంది ఒక నెల పెన్షన్ దుమ్మ కొట్టారు, ఓల్డేజ్ పెన్షన్.
ఎస్ ఎస్ మీరు అన్నట్లు చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో 13 అంశాలు చేసినటువంటి పరిస్థితి. 13 అంశాలు కాకుండా 200 పైచీలకు హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా 6 గ్యారెంటీలుగా వచ్చినటువంటి 13 అంశాల్లో పూర్తి స్థాయిలో ఇంతవరకు 5 కూడా ఐదు అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ 2 రోజుల ముందు కొన్ని అనౌన్స్ చేస్తారు, అది కూడా పూర్తి స్థాయిలో అవ్వట్లేదు, అది కూడా తెలిసిందే. బట్ మీరు అన్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం రిజర్వేషన్ అంశాన్ని ఒక డ్రాఫ్ట్ బీజేపీలో పడేస్తే సో ఇది మర్చిపోతారు ప్రజలనే కొండలు వెళ్తుంది. ఎస్, ఇంకోటి మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించి 48 గంటల పాటు నిషేధం అనే వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఈ స్థాయిలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడారా, మిగతా నేతలు మాట్లాడలేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈసీ చర్యలు తీసుకోవడం సబబే అని అంటారా, లేకపోతే మిగతా నేతలు కూడా అలాంటి మాట్లాడుతున్నారు వారిపై కూడా ఎందుకు తీసుకోవడం అనేటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈసీకి ఈ పార్టీ ఆ పార్టీ ఈ నేతనా ఆ నేతనా సంబంధం లేదు. ఈసీ ముందు అందరూ ఒకటే. మనం గమనించవచ్చు, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సంఘటనలు ఈసీ ఇచ్చింది. అనేక ఎన్నిక సందర్భంగా ఉన్నారు, సీఎంలకు వార్నింగ్ ఇచ్చిన సంఘటన ఉంది, మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది, కేంద్ర మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది. అంటే ఈసీ ఏదైతే తమకు ఫిర్యాదు అందిందో ఆ ఫిర్యాదును పరిశీలించి అందులో ఉన్నటువంటి తప్పులను గుర్తించిన తర్వాత మాత్రం చర్య తీసుకుంటాం. ఒకరి మీద తీసుకోవాలి, ఇంకోటి మీద తీసుకోవాలని పార్షియాలిటీ అనేది ఏమి ఉండదు. అంటే తెలంగాణ ఇంకొకటి అంటే కింద కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ మాండలికం ఇది, సో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మిస్లీడ్ చేశారు, ఇది కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారు, అందుకే చర్యలు తీసుకున్నారని కూడా అన్నారు. నిజంగా అది తెలంగాణ మాండలికం అంటారా అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు? కొడుకు అనేది తెలంగాణ మాండలికం అటాక్ సార్, ఒకసారి తెలంగాణ చెప్పాలి. కొడుకులు ఇంకా చాలా ఎక్కినాయి. ఈసీ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యాఖ్య కాబట్టి చెప్తున్నారు. మన తెలంగాణ మాండలికంలో ఒక చిన్నపిల్లగా మీరు ఏమైనా కుక్కల కొడుకు అంటే వాడు చెప్పు తీసుకుని భయపడతారు. ఏం మాట్లాడిన అది అంటే కొంచెం మాట్లాడేటప్పుడు ఒకటి, మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన వారు, కొంత ఆచితూచి మాట్లాడే భాష విషయంలో కొంత పరిపక్వతో మాట్లాడితే, పరివర్తనతో మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆయన ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నారు, ఒక్కనే మాట్లాడినా నా మాటలు వక్రీకరించారు, నేను మాటలే కేసీఆర్ మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో పేగులు తీసి మెల్ల వేసుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు స్పందిస్తూ ఇక్కడ మోదీ మత విద్వేషాలు నచ్చుకుంటే వ్యాఖ్యలు చేస్తారు, వాళ్ళపై చర్యలు తీసుకోరా అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఫిర్యాదులు ఇచ్చి ఈసీ స్పందించలేదనే ఉద్దేశమా, లేకపోతే ఫిర్యాదులు అసలు దాని మీద వచ్చేయలేవా, ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఈ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడితే మాట్లాడు, కానీ ముందుగా మీరు మాట్లాడిన భాష విషయంలో ఏమంటారు, కొంత ఆవేదన వ్యక్తం చేసి మేము తప్పుగా మాట్లాడుతున్నాం, నోరు దారినట్టుంది అని ప్రజలకు చెప్పుకుంటే బాగుండేది. డిమాండ్ చేసేది మోడీ అంటారు, ఇంకోరు అని ఉంటారు. కానీ వాళ్ళు అంటే కేసీఆర్ ఆ పదం వాడకుండా ఉంటే బాగుండేది, పొరపాటున వచ్చింది, లేకపోతే అటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకొని ఆయనకు అంటే ఆయన మనోవేదన ఆ రకంగా వచ్చింది, ఇది తప్పే అని ఒప్పుకొని మరి పలానా వారి మాట్లాడే బాగుండేది. ఏంటంటే అంటే మన భాషను వాళ్ళు మాట్లాడిన భాషను వాళ్ళు సమర్థించుకుంటూ ఎదుటి వారి మాట్లాడిన వాళ్ళని కూడా చర్య తీసుకో అనేది తప్పు. నీకు మాట్లాడిన భాష తప్పు అని ముందు ఒప్పుకొని మరి దాన్ని ఎదుటి వారిలో మాటలు కాబట్టి వాళ్ళ మీద చర్యించుకుని బాగుంటుంది, చెప్తే బాగుంటుంది. రైట్ మీరు అన్నట్టు నిజంగా ఆ మాట్లాడి ఉంటే చాలా వరకు స్వాగతించేవారు. నిజంగా అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి మాటగా పరిగణిస్తూ ఆయన ఈ మాట్లాడుంటే నిజంగా మీరు అన్నట్లు స్వాగతించే పరిస్థితి కూడా ఉండేది. సో ఇక్కడ అంటే హరీష్ రావుకి సంబంధించి కానీ లేకపోతే కేటీఆర్కి సంబంధించి కానీ కేసీఆర్కి సంబంధించి చాలా సందర్భాల్లో వీరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేటీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దూషించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పరిస్థితులు మారంటే భాష మొత్తం చూసుకుంటే అంటే ఆల్ పార్టీస్ ఏ పార్టీ చూసుకున్నా ఇలాంటి భాష ముందు కేసీఆర్ నుంచే స్టార్ట్ అయిందని కూడా గతంలో మనం విన్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఆయన మీద ఈయన మళ్ళీ వ్యాఖ్యలు చేయడం దాని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ వాళ్ళే చెప్పారు, ఇటుక పత్తర్సే చేయండి అంటే ఇటుక కొడితే రైట్ కొట్టాలని మళ్ళీ మీరు భాష మాట్లాడండి. ఇప్పుడు ఎటు వాళ్ళు ఎందుకు మాట్లాడారు భాష? మీ భాషలో పరిపక్వత ఉండాలి కదా, మీ భాషలో సభ్యత బాగుండాలి కదా. మీ భాషలో మా అసభ్యం ఉంటాయి,
కానీ ఎదుటి వాళ్ళు సభ్యంగా మాట్లాడుకోవడం ఏంటిది? ఎవరు మాట్లాడినా మనం మొదలు చెప్తా ఉన్నాం. మనం ఈ వేదిక నుంచి మనం మొదలు చెప్తా ఉన్నాం. రాజకీయాల్లో భాషను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఎక్కువ అవుతున్నాయి. దానికి అన్ని పార్టీలు కొంత సమయంతో వ్యవహరించాలి. భాష జాగ్రత్తగా మాట్లాడని చెప్తా ఉన్నాం. కేసీఆర్ మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకొకరు మాట్లాడారు. ఈ రకంగా మాట్లాడకుండా పోతే తెలంగాణ భాషకు అర్థం మారే ప్రమాదం. తెలంగాణ భాషకు తెలంగాణలో ఒక మాండికానికి దానికి గుర్తింపు ఉన్నది. కానీ ఆ గుర్తింపు పోయి అది ఇంకో రకమైనటువంటి బూతు భాషగా మారే ప్రమాదం. తెలంగాణ అంటేనే బూతు భాష అని దేశవ్యాప్తంగా కొంత ప్రచారం అయ్యే ప్రమాదం. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దానికి ముందుగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉపన్యాసం ఇస్తారో వాళ్ళు మాత్రమే కొంత జాగ్రత్త తీసుకొని భాషగా కానీ బూతుగా కూడా భాషను బూతుగా చూసేట్లాంటి ప్రమాదాలు వస్తాయి. ఎవరైనా సరే కొంత అంటే ప్రత్యర్థి మీద ఆరోపణ చేసినప్పుడు దాన్ని మర్యాదపూర్వకంగా చేయవచ్చు. దాన్ని విడమర్చి చెప్పేందుకు ప్రయత్నం చేయవచ్చు. కానీ నువ్వు ఒకటంటే నేను రెండంటే నువ్వు నాలుగు ఇట్లాంటివి వద్దు. ఇట్లాంటివి ఉంటే మన యువత, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో ఇంకా ఘోరమైన భాషకు వెళ్ళే ప్రమాదం ఉంది. రైట్ మీరు అన్నట్లు నిజంగా ఇది హెచ్చరిక అనేది అన్ని పార్టీలు కూడా తీసుకోవాలి. అంటే వాళ్ళు మాట్లాడారు కదా, వీళ్ళు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కదా. అంటే భవిష్యత్తు తరాలకి ఒక మంచి భాషను, సంస్కృతిని కొనసాగించాలంటే ఖచ్చితంగా రాజకీయాల నుంచి ఆ సంస్కరణ జరగాలంటారు. ఎస్, మీరు అన్నట్లు ఖచ్చితంగా అలాంటి సంస్కరణ రావాలని కోరుకుందాం. సో రాజకీయ నేతలు కూడా మార్పు. గతంలో వెంకయ్యనాయుడు గారు లాంటి ఒక పెద్ద మనుషులు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్, ఇది ఇవాళ న్యూస్ క్యాన్. ప్రధానంగా న్యూస్ క్యాన్లో పాల్గొని మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.